day by day. Urga the ship a friendship. Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam nam thodan Mustafa. ஜூலை பிறக்கும் ஜூனியருக்கும் சீனியருக்கும் கல்லூரி வாசல் எங்கும் ராகிங் நடக்கும். ஸ்டூடெண்ட்ஸ் மனம் போட் நந்தவனமே ரோஜா இருக்கும் முள்ளும் இருக்கும். நட்புக்கு ராகிங் கூட பாதை வகுக்கும். நண்பன் ஒருவன் வந்த பிறகு வினை தொடலாம் உந்தன் சிறகு. வானுக்கும் எல்லை உண்டு நட்புக்குள்ளையே. துன்பம் வரலாம் இன்பம் வரலாம் நண்பன் ஒருவன் பங்கு பெறலாம். கல்லூரி நட்புக்கில்லை முற்றுப்புள்ளியே. Mustafa, don't worry, Mustafa. Kalam nam thodan Mustafa. Day by day, வாழ்க்கை பயணம் day by day. மூழ்காத ship a friendship தான். Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam nam thodan Mustafa. பறக்கும் வண்ண பறவை எங்கு இருந்தோ வந்த பறவை. கல்லூரி மண்தான் எங்கள். పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా. గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళే చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తెలియదు. నా పేరు శేఖర్. ఇప్పుడు మనం కలిసినాం కదా, ఎవరి గురించి వాళ్ళు కొంచెం ఇంట్రొడక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఎవరు ఏం చేస్తారో ఎవరు తెలియదు. సో ప్రజెంట్ నేనైతే కాఫీ మేనేజర్గా ఉన్నా.
హలో, ఇట్లా ఎవరైనా వచ్చి వాళ్ళ షేర్ చేసుకుంటా అంటే షేర్ చేయండి. ఫస్ట్ గర్ల్స్ నుంచి రావాలి. మెయిన్ గర్ల్స్ తక్కువ మెంబర్స్ ఉన్నారు అండ్ లేడీస్ ఇస్ ఫస్ట్ కదా, ఫస్ట్ వాళ్ళే రండి. ఫస్ట్ హలో ప్లీజ్ కొంచెం అందరు చెప్పేది వింటే బాగుంటుంది. ఎందుకంటే కలిసేదే చాలా రోజుల తర్వాత. మీ పని ఎవరి పని వాళ్ళు ఉంటే ఇట్లా స్పెషల్ గా ఒక ఈవెంట్ కొంచెం మైక్ దగ్గర పెట్టుకో. కలిసి మాట్లాడడం వేస్ట్ ఆఫ్ టైం కదా. సో బెటర్ ఒకరి ఫీలింగ్స్ ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం. ఇన్ని రోజుల తర్వాత కలిసినాం, ఎవరు ఎంత హ్యాపీగా ఉంటున్నారు, ఎవరెవరికి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అవి అందరి ముందు చెప్పడం, ఇట్లాంటి టైం రావడం చాలా స్పెషల్. సో అదందరూ యూజ్ చేసుకోవాలి. అది నా ఫస్ట్ రిక్వెస్ట్. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇన్ని రోజుల తర్వాత ఇంతమంది ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీస్ చూడడం. అండ్ ఐ హోప్ ఎవ్రీ ఆర్ అందరు హ్యాపీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా హ్యాపీగా ఉంది చూడడానికి. అండ్ అందరు బాగా ఎంజాయ్ చేసి ఈవెంట్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అందరూ వచ్చి ఇక్కడ మాట్లాడి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ లేకుండా విత్ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు వాళ్ళు చెప్తే వినాలని ఉంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది ఇప్పుడు ఫ్యామిలీస్తో ఎట్లా ఫీలింగ్ ఉంది అది అర్థమైందా? విత్ ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీస్ డిఫరెన్స్ అర్థం కాదా? సో స్కూల్ డేస్ ఎప్పుడు 2014లో అయిపోయింది కదా. సో 2014 వరకు చైల్డ్హుడ్ మెమోరీస్ ఆ ఫీలింగ్ ఎట్లుంది? పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఉన్నారు ఈడ. సో చేసుకున్న వాళ్ళ ఫీలింగ్ చేసుకొని వాళ్ళ ఫీలింగ్స్ సలహాలు కూడా ఇస్తే బాగుంటుంది. చేసుకొని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ 10 years ఫ్రెండ్స్ని మిస్ అయ్యారా లేదా అది తెలుసుకోవాలనుకున్నది. ఓకే, థ్యాంక్ యూ. శిరీషదా, సోనీదా, దీపిక. దీపిక నువ్వు కదా ముంగనున్నావు కదా, నువ్వే రావాలి కూడా. అందరు చెప్పాలి, అందరు రావాలి. లేవరి తొందర రారి, ఆకలి అవుతుంది. అందరు లేచినా పర్లేదు, ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ 1 minute మాట్లాడినా చాలు. బాయ్స్ ఎవరు ఉన్నారుగా వస్తాడు పడ్డాడు. ఇట్లా వచ్చింది కథ ఐదు దాకా. ఏం ప్లానింగ్ చేసుకోలేదు, ఏం చేయలేదు. ఏదో 2 3 4 అనుకున్నాం. స్టార్ట్ చేసాం. 10 years అయింది. 11 years ఇంకా బాగుంటుంది అని చెప్పి 10 yearsకి కావాలని ఇప్పుడు చేసాము. ఇంకా రాలేరు, వచ్చిన కాడికి హ్యాపీ. అందరూ హ్యాపీయే కదా. మళ్ళీ ఇది అయిపోయిందంటే మళ్ళీ ఎవరు నెక్స్ట్ ఇయర్ సెకండ్ టర్మ్ తర్వాత మళ్ళీ ఇట్లాంటిది ఉండదు ఇక. నాకు తెలిసి ఉంటుందా 20 years తర్వాత ఉంటుందా? డౌటే. అయితే ఇంకా అనుకున్నాము, అవుతుంది, సక్సెస్ఫుల్ చేద్దాము. ఎవరు మొహమాటం పడదు. స్కూల్ లైఫ్ అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. బ్యాక్ బెంచ్ ఫ్రంట్ బెంచ్ అది ఇది కాకుండా అందరు క్లాస్ నుంచి అందరు వచ్చి మాట్లాడాలి. ఒక్క చిన్న మాట్లాడినా చాలు. మాట్లాడుతున్నారు కలిసి ఇప్పుడు అనుష, దానుష, దీపిక ఏం మాట్లాడ? సరే, అరే ఎవరు మాట్లాడు కదా. సరే వదిలేదు. అరే విని ఎవరైనా అడగకపోతే సారీ ఫీల్ అవ్వదు. ఓకే, అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. రాని ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాం. ఇంకా గర్ల్స్ని ఇంకా ఎక్స్పెక్ట్ చేసినా కానీ రాలేరు, వస్తామని చెప్పి కూడా రాలేరు చాలా మంది. కార్తిక్ గారు ఏమన్నా పంచులు ఉంటే ఇక్కడ వేయండి, అక్కడ మళ్ళొద్దు. ఓకే, అందరూ హ్యాపీయా? లైఫ్ లో అందరు సెటిల్ అయిపోయినట్టేనా? బిల్డింగ్ మీరు కట్టిరా? మేస్త్రి వచ్చి కట్టిందా?
మనోడు గుంపు మేస్త్రి. ఓకే, నేనైతే హ్యాపీగా ఉన్నా. ప్రజెంట్ మా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటారు. మీ హస్బెండ్ ఇంట్రొడ్యూస్ చేస్తావా అందరికి? మా హస్బెండ్ మహేష్ బాబు గారు వస్తే బాగుంటుంది. ఫస్ట్ పాప నైనిక, సెకండ్ బాబు 5 months శోభిత్. హలో అన్న, హలో. నాకు వర్క్ లో కూడా చాలా హెల్ప్ చేస్తాడు. ఆయన హెల్ప్ చేస్తాడు కాబట్టి ఇంతవరకు హ్యాపీగా ఉన్నా. ఇప్పటి నుంచి కూడా హెల్ప్ చేస్తావు కదా. ఓయ్ ఓకే, అందరు అలానే ఉన్నారా హస్బెండ్స్? లేకపోతే మార్చుకోండి, ఓకేనా? మీరు మీ హస్బెండ్ ఏమని పిలుస్తారు ఇంట్లో? నేనా ఓయ్ అని పిలుస్తా అంతే. అందరి ముందు కాదు. అందరి ముందు ఓయ్ లేకపోతే మహి అంతే. ఓకే, థ్యాంక్ యూ. పాప మాన్విత చాలా బాగుంది. 10 years తర్వాత మళ్ళీ కలిసినందుకు. కానీ ఇంకా చాలా మంది వచ్చింది, ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం. పర్లేదు, ఇప్పటికైనా ప్రజెంట్ అయితే మా లైఫ్లో కూడా చాలా బాగుంది. నేను ఎలా చెప్తే మా ఆయన కూడా అలానే ఉంటాడు, మంచిగానే చూసుకుంటాడు. నేను ఏం అడిగినా తెచ్చిస్తాడు. అలా అని కాదన్నా, అట్లా. హాయ్ ఎవ్రీవన్, నేను శిరీష. మంత్రి శిరీష. మంత్రి శిరీష అంటే ఆల్మోస్ట్ గుర్తుపడతారు, నార్మల్ శిరీష అంటే గుర్తుపడతారు. అదే కనిపించను, వాయిస్ అయితే వినిపిస్తుంది కదా. చాలు చాలు, చెప్పండి. సో చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఆల్మోస్ట్ నేను చాలా మందిని చూస్తూనే ఉంటా, రెగ్యులర్ కనిపిస్తూనే ఉంటారు. అండ్ నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడే కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అదే రన్ చేస్తున్నాను. ఇంకా లైఫ్లో కొంచెం అది ఇంకా మంచిగా ఉండాలని, ఇంకా రన్ మంచిగా ఉందనుకో, ఫ్యూచర్లో మంచి సెటిల్ అయినాక ఫ్యూచర్ ఏదైనా చూసుకుంటాం. సో రైట్ నౌ ఐమ్ థింకింగ్. హాయ్, నా పేరు ఉమా. నాతో బాగున్నా. మా ఆయనకు వచ్చాడు మీ ఆయన పేరు ప్రవీణ్. మా ఆయన పేరు ప్రవీణ్. మాకు బాబు, ఇద్దరు పాపలు. మ్యారేజ్ లైఫ్ బాగుంది. మ్యారేజ్ లైఫ్ కూడా బాగుంది. నేను చాలా బాగున్నా. అనుకోలేదు, కలుస్తాను అనుకోలేదు, కానీ చాలా హ్యాపీగా ఉంది. రెండు బాగుంది. చెప్పాలి, నువ్వు యూట్యూబ్ ఛానల్ ఉంది, హ్యాపీగా ఉన్నా. ఇంత కాలానికి అందరినీ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మై హస్బెండ్ ఈజ్ ఇంకా కూర్చుండు, పేరు రవి. ఫస్ట్ బాబు మణిదీప్, సెకండ్ పాప భవ్యశ్రీ. నా లైఫ్ బాగుంది. చెప్పుకోవాలి అంటే పెళ్ళికి ముందే బాగుంది లైఫ్. 10th లైఫ్ బాగుంది, దానికన్నా కొంచెం బెటర్ మ్యారేజ్ లైఫ్. ఓకే, థ్యాంక్స్. గంజి శ్వేత అందరు గుర్తు పట్టిందా లేదా? మన 10th ఫస్ట్ గ్రూప్ అడ్మిన్ నేనే స్టార్ట్ చేసిన గ్రూప్ ని. అందరినీ యాడ్ చేసిన తర్వాత వీరేందర్ అన్న వాళ్ళందరినీ యాడ్ చేసిండ్రు. 10 years తర్వాత మనందరం మళ్ళీ ఇలా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా హస్బెండ్ సురేష్, మరి లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంది. అప్పుడప్పుడు గొడవలు, మళ్ళీ ఎంబడినే కలిసిపోవడం. ఎంత గొడవలు పడితే అంత ప్రేమ ఉంటుంది. అందరు హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి, తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోండి. మీ పెళ్ళిళ్ళకి మళ్ళీ మమ్మల్ని అందరినీ పిలవండి, మళ్ళీ మీట్ అవుతాం. అంతే. ఇంకా అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? చాలా రోజుల తర్వాత కలిసినాం మనం అందరం. నా పేరు గుర్తుందా ఎవరికైనా? అడ్డం వస్తుంది. హస్బెండ్ నేమ్ జితేంద్ర. నాకు ఒక బాబు పేరు దీక్షిత్.
అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 years తర్వాత కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు బాలసాకృష్ణ. మొన్ననే మార్చుకున్నా, ఎందుకంటే బాలసాకృష్ణ అని పెడితే పెళ్లి సంబంధాలు అందరు జై బాలయ్య అన్నారు, అందుకే కృష్ణ అని పెట్టుకున్నా. సరే, ఇప్పటి నుంచి ఎవరైనా పిల్లలు ఉంటే చూడండి. నీళ్ళగా భయపడతలేరురా. ఓకే, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. బాగోకపోయినా మళ్ళీ బాగుండాలని కోరుకుంటున్నా. నేను CMS లో వర్క్ చేస్తున్నా, టీమ్ లీడ్ కింద. థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు. హాయ్ ఫ్రెండ్స్ అందరూ. నేను టైలరింగ్ వర్క్ చేస్తాను. నేను చేసుకున్నప్పటి నుంచి మంచిగానే ఉంది, అందరం మంచిగానే ఉన్నాము. ఒక బాబు, 2 పాపలు. అంతే. నేను టోల్గేట్లో చేస్తాను. రాయకల్ టోల్గేట్, టోల్ ప్లాజా. చేత మా వైఫ్, మా అమ్మ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. వీరేందర్ వచ్చి మా బామ్మలు అవుతుంది. మా అన్న వల్ల ఒక విషయం అడుగుతా ఏమనుకోండి, మీ ఫ్రెండ్స్ వచ్చి నా 10th క్లాస్ మా బ్యాచ్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరూ ఎందుకు వచ్చిండ్రు? మామూలు కామెడీ చేసుకోవడానికి, మాట్లాడికి ఎందుకు భయపెడుతుండ్రు? ఒక మాట ఏంటంటే, మీకు 10 years తర్వాత ఇప్పుడు కల్పిస్తాం, మళ్ళీ తర్వాత రేపు నాటికి కనిపించారు. మ్యారేజ్ వచ్చిన కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అదేంటంటే ఎందుకు భయపడుతుంది నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఎందుకంటే మన చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అన్నీ క్లియర్ అయిపోతుంది. అన్ని కామెడీగా మాట్లాడకుండా టైం పాస్ అవుతుంటుంది. నెక్స్ట్ టైం అట్లా మాట్లాడి వీలుంది. ఎందుకంటే మన చిన్న ఉన్నప్పుడు అంది మనం ఏం నేర్చుకోవాలన్నా స్కూల్లోనే. ఇంటర్ 2 years ఉంటుంది, డిగ్రీ 3 years ఉంటుంది, 10th వచ్చి 10 years ఉంటుంది. చిన్న ఉన్న ఫ్రెండ్స్ తిట్టుకున్న వాడే, కొట్టుకున్న వాడే. అది ఏమనుకోకండి. హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారుగా? నా పేరు అమర్ కుమార్, 8th class వరకు మీతోనే చదివిన. నేను ఇప్పుడు టైలర్ వర్క్ చేస్తున్నా 10 years నుండి. ఇక మీ అందరినీ నేను కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. రమ్మండి, ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పు. రావడం ఇంకా మళ్ళీ రాలేరు, వాళ్ళు కూడా వస్తుంటే బాగుండే. ఫస్ట్ నాకు కాల్ చేసింది ప్రభు, ఈవెంట్కి ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పింది ప్రభు. థ్యాంక్ యూ కార్తీక్, థ్యాంక్ యూ శేఖర్, థ్యాంక్ యూ. మరి చిన్న ఉన్న గురించి నాతో తిరిగిన మనిషి చెప్పలేని కాదు కదా. అయ్యాడు మ్యాటర్ ఏంటంటే, వయసులో 4 సంవత్సరాలు పెద్దయినా సరే మాతో చదువుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అరే నీ వయసులో నా వయసు పెద్దదేం కాదురా, చిన్నదే. విఘ్నేష్, బాల్సాయి, రామంజీ, భాను, రాజేష్, వెంకట్, అజయ్ డైలీ కలుస్తారు కానీ ఇప్పుడు కలవడం బంద్ చేసిరు. కలవమని చెప్తున్నాను, కలవద్దని చెప్తలే కదా. సాయనట ఒకటికి నువ్వు వస్తావా అంటే చెప్పు, నేను వస్తా, రెడీ. ఓకే, బ్రహ్మాండ్ గారు ఇంటికి రమ్మన్. సరే, ఓకే, థ్యాంక్ యూ. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. నా పేరు అందరికీ తెలుసుండే షో, నా పేరు జితేందర్.
ఇప్పటికైతే నా లైఫ్ చాలా బాగా ఉంది, చాలా బాగానే ఉంది, అంటే యావరేజ్ అంతే. ఏం మాట్లాడో తెలియట్లేదు. ఆఫ్టర్ 10 years ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న? ఇప్పుడు వచ్చేసి నాది MBA రీసెంట్గా కంప్లీట్ అయింది. బజాజ్ లైఫ్ కేర్ ఇన్సూరెన్స్లో సీనియర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. రీసెంట్గానే ఇల్లు కూడా కట్టినాము. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ ఈ 2 yearsలో అయిపోద్ది. చేసుకోవద్దా? 2 yearsలో అయిపోతారా? ఏం ప్రాబ్లం లేదు. 2 years. అదే పెళ్ళిళ్ళు అయిన నుంచి చేసుకోవాలి. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు తెలియదు. ఓకే ఓకే విఘ్నేష్, పర్లేదు. రాయేష్ ఓకేనా? ఓకే బ్రో. నెక్స్ట్ సముద్రంలో దుంకలే కానీ పైకి వెళ్ళడం ఉండదు. అలా చేస్తూ కాకపోతే దుంకాలి తప్పదు, సంసారంలో ఇదాలి తప్పదు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. నేను ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. రీసెంట్లీ లాస్ట్ ఇయరే నాకు ఆన్రోల్ అయిపోయింది. అంటే ఇంతకుముందు నార్మల్గా ఒక కార్పొరేట్ కంపెనీ ఉండే పర్మనెంట్ బజాజ్ అయిపోయింది. ఆఫ్టర్ 10 years తర్వాత మనం 10th class కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరూ టైం ఇచ్చి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లైఫ్ అనేది 10 yearsలో చాలా చేంజ్ అయింది. ఫస్ట్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది నేను అనుకుంటే నా లైఫ్లో కొన్ని చేంజెస్ అయినాయి. జాబ్కి ముందు, జాబ్ తర్వాత కూడా. అదేవిధంగా మీ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ ఇప్పుడు వచ్చింది ఏంటంటే అందరు కలుసుకున్నాం కాబట్టి మీలో ఉన్న మనసులో ఉన్న మాటలు మాట్లాడాలి. మీరు మాట్లాడనీకే ముందే షై ఫీల్ అవుతుంది. కార్తీక్ అంటే ఇక మా అందరికీ లీడర్ అనమాట. ఇప్పుడు వాళ్ళే ఫస్ట్ మాట్లాడారు మనం గెట్ టుగెదర్ గురించి. 1 day ముందే మాట్లాడుకొని దాని గురించి ముందు ప్లాన్ వేసుకోవాలి. ఏం చేయలేదు, జస్ట్ 1 day ఇట్లా అనుకొని వీళ్ళంతా దీన్ని ఆర్గనైజేషన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా వచ్చి మన శేఖర్ అయినా, ప్రభు, కార్తీక్, వీరేందర్ అందరితో మాట్లాడి అందరినీ కాల్స్లో మాట్లాడి ఎవరి నెంబర్ లేకున్నా సరే అందరికీ కాల్స్ చేసి చెప్పి పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అందరు కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. మా వైఫ్ లిఖిత, మా పాప ప్రజ్ఞ, శ్రేయాంష్ మా కొడుకు. అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరు లైఫ్ ఎలా ఉంది? నేను సివిల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను సివిల్ కాంట్రాక్ట్లో. నా లైఫ్ రొటీనే మార్నింగ్ 8 to 9, ఈవినింగ్ 9. నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఇంకా ఫ్రెండ్స్ వచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామంది మిస్ అయిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రామ్ చేసినా కానీ ప్రతి ఒక్కరు కలవాలని, ప్రతి ఫ్యామిలీ కలవాలని ఉండాలి. ఏమనుకోకండి, మీరు రాగానే ఫ్యామిలీస్ ఉంటారు, నేను పలకరియాలి నన్ను ఏమనుకోకండి. ఎందుకంటే హస్బెండ్స్ వాళ్ళందరూ ఉన్నారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాల్మార్ట్లో జాబ్ చేస్తున్నాను. అండ్ అందరు బాగురని అనుకుంటున్నా. ఓకే, నేను వాళ్ళందరినీ చూడడం వల్ల నాకు హ్యాపీ అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీ ఉంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మన శేఖర్కి, ప్రభుకి, కార్తీక్కి థ్యాంక్ యూ. మళ్ళా ఇంకా చాలామందిని మిస్ అవుతున్నాము. నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళని కూడా కలవాలని ఒక ఆశ, అంతే. థ్యాంక్ యూ. ఈ టైంని ఈ టైంకి ఇక్కడ వస్తారా? అసలు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తాను. బల్లో భయపడక బళ్ళు నువ్వు. మా అందరికి యూత్ అవ్వాలి వచ్చింది చాలా టైమ్స్.
ఇక్కడ ఈవెంట్ కోసం అయితే మేము చాలా ట్రై చేస్తాము. ఒక్కొక్కరికి కాల్ చేసి ఒక్కొక్కరి నెంబర్ తీసుకొని చాలా ఇబ్బంది ఉంది మాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా ఇబ్బంది. ఒక్కరితో ఒకరికి టచ్ లేదు, ఏం లేదు. నెంబర్లు తీసుకోవడానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది. అట్లా కూడా మేము చాలా ట్రై చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ కన్విన్స్ చేసి రావడానికి. లాస్ట్లో కూడా చాలా చెప్పాము అందరు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనీ మ్యాటర్ కాదు, అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి, అందరు కలవాలని చెప్పేసి మేము చాలా అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చినప్పుడైతే చాలా థ్యాంక్స్, చాలా 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 థ్యాంక్స్ సార్. అప్పుడు సడన్ గా మాట్లాడంటే ఏం అని నేను జాబ్ చేస్తున్నాను డిఎల్ఎఫ్లో, కష్టపడి డిఎల్ఎఫ్ జాబ్ చేస్తున్నాను, హెచ్జిఎస్ కంపెనీ. థ్యాంక్ యూ. అజయ్, నేను వర్క్ చేసేది నాది కార్పొరేట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాను, మీటింగ్స్ అన్నమాట మన కార్పొరేట్ వాళ్ళకి. ఇంకా మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ మీటింగ్ కండక్ట్ చేసిన మా ఫ్రెండ్స్కి నేను ఫస్ట్గా థ్యాంక్స్ చెప్తున్నాను. దీంతో ఇక థ్యాంక్ యూ అందరికీ. హాయ్ అందరికీ, చాలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్పు బ్రో, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఏడా ఉంటున్నావు? మా వైఫ్ గారు నిఖిత, మా పాప గారు పునామిక. ఇంకా థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, నేను మీతో 9th and 10th వరకే చదువుకున్నాను, 2 years చదువుకున్నాను. కానీ ఆ గ్యాప్లో ఓకే, థ్యాంక్ యూ ఫర్ దట్. మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నేను జాబ్ వచ్చేసి డ్రైవింగ్ ఫీల్డ్లో చేస్తున్నాను. రీసెంట్గానే న్యూ కాల్ తీసుకున్నాను. ఓకే, ఇంతతో థ్యాంక్ యూ. హలో అందరికీ హాయ్, నా పేరు సాయి కృష్ణ. చాలా రోజులు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ. మాట్లాడాలి నేనే పట్టుకొని చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. పెయింటింగ్ కాంటాక్ట్ అందరినీ కలిసినందుకు సంతోషంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నాకు ఎంగేజ్మెంట్ కూడా అయింది. 2 monthsలో మ్యారేజ్. అందరు రావాలని కోరుకుంటున్నా. అందరు రావాలి పక్క. ఇప్పుడు ఎట్లా వచ్చినా అందరు ఇంటికి కూడా రావాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది రాలేరు. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను వచ్చేసి మన స్కూల్లో 9th 10th వరకే చదివాను. అందరిని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొంతమంది రాలేరు, అందరూ వస్తే బాగుండే అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చే ఈవెంట్ ఇది, అందరూ వస్తే బాగుంటుండే. వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఇంకా పెళ్లి కాలేదు నాకు. నేను ఇప్పుడు వర్క్ వచ్చేసి మన పోచంపల్లి హ్యాండ్లూమ్ శారీస్ మన మ్యానుఫ్యాక్చరింగ్, అది వచ్చేసి షాప్ పెట్టాము. హ్యాండ్లూమ్ ఎక్స్పో ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము. హ్యాండ్లూమ్ శారీస్ శారీస్ కావాలంటే తక్కువ రేట్ చెప్పేసారు. మనకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అయినా ఎంగేజ్మెంట్ కూడా ఉంటుంది. బై వన్ గెట్ వన్ ఏముండదండి. ఓకే ఓకే దెన్ థ్యాంక్ యూ. అందరూ వచ్చినందుకు హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఎక్స్ప్రెషన్ కృప అందరూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్
this wonderful occasion actually. తెలుగు ఇంపార్టెంట్, మన తెలుగు మీడియం. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ 10 years తర్వాత ఇలా చూడడం. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ లైఫ్లో అప్స్ డౌన్స్ అన్నీ ఉంటాయి. సో దాన్ని మొత్తం మనము కంప్లీట్గా అచీవ్ చేస్తూ గోల్ దగ్గర రీచ్ అవ్వడమే లైఫ్. సో ఐఎమ్ సో హ్యాపీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్స్ అవర్ అప్స్ ఆర్ డౌన్. I don't want to tell few more things actually. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా బాగా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. బిఫోర్ లైఫ్, ఆఫ్టర్ లైఫ్ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, చిన్న చిన్న పిల్లలతో కలిసి రావడం చాలా కష్టం, అయినప్పటికీ కూడా అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఐ హోప్ నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ అవుతే 92 మెంబర్స్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు వరదరాజు. సలార్ సినిమాలో వరదరాజు నాయుడు కాదు. రావడం చాలా బాగుంది. టీచర్ వాళ్ళు కూడా వస్తుంటే బాగుంది. టీచర్ వాళ్ళు వస్తున్నారని చెప్పారు, బట్ ఇది ఒకటి డిసప్పాయింట్ ఉంది. థ్యాంక్ యూ. ఏం లేదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నేమాలి వెంకటేష్. నేమాలి వెంకటేష్, నువ్వు ఇస్తాగా నేమాలి అని చెప్తారు కానీ అదే పేరు పర్వాలేదు, సిగ్గుపడాలి. నువ్వు ఏం చెప్తావు, నువ్వు ఏదంటే నీ ఇష్టం బాబు, నువ్వు ఇష్టం, నీ ఇష్టం. ఇన్ని రోజుల తర్వాత కలిసాం, చాలా సంతోషంగా ఉంది. మ్యాక్సిమం అందరూ అయితే రావాలని ట్రై చేసిన కానీ చాలా మంది రాలేదు. ఎంతమంది వస్తారు ఇంకా? అందరు ఫ్లైట్ అయితే అందరు వెళ్తారు. కానీ నేనైతే ఇప్పుడు ప్రెసెంట్గా సిమెంట్ గూడెంలో ఒక సిఏ కింద అకౌంట్స్ సెక్షన్లో చేస్తున్నాను సార్. ఆ 7th వరకు చదువుకునే చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. ఎస్పెషల్లీ భార్గవి, కృప, అనూష ఫస్ట్ లీడర్స్ ఉంది. నేను కొంచెం లల్లి చేసిన ఫస్ట్ నా పేరు రాస్తున్నాను బోర్డు మీద. అదే ఎవరు లల్లి చేస్తే వాళ్ళ పేరు కంపల్సరీ +1. ఎస్, +1 కంపల్సరీ ఉంటుంది. అలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి. చాలా టైమ్స్ నేను అంటే గుర్తు తెచ్చుకుంటాను. ఇప్పుడు నేను ఫీల్ అవుతలే మామ, ఫీల్ అయ్యి ఏం చేసేయలేదు. ఇప్పుడు అయిపోయిన విషయాలు అవి, ప్రజెంట్ జస్ట్ మెమరీస్ అంతే. సో ఎక్కువ నేను మాట్లాడాలి, ఇది పెట్టిందా అందుకు మాట్లాడడానికే పెట్టింది కదా. ఎక్కువ మాట్లాడుతున్నా నేను తీసుకుందే లాస్ట్కి, అందుకు మాట్లాడడానికనే తీసుకున్నా. ఓకే, సో అలాంటి మెమరీస్ చాలా మంచిగా చాలా గుర్తుంటాయి. అంటే అగైన్ మళ్ళా మనకు అలాంటి సిచ్యువేషన్ రాదు, అలాంటి మూమెంట్ రాదు. కాబట్టి అవి జస్ట్ గుర్తు తెచ్చుకోవడానికైనా ఒక మెమరీ చాలా బాగుంటాయి. అలాంటివి బాగున్నాయి మొత్తం. ప్రజెంట్ నేను డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నా. నా ఈ ట్రావెల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మెయింటైన్ చేస్తున్నా. నా పేరు విఘ్నేష్. నాకు మ్యారేజ్ అయ్యింది. మా వైఫ్ ప్రజెంట్ ప్రెగ్నెంట్ ఉంది, అందుకే తీసుకురాలేకపోయినా. సో అంతా మంచిగా ప్రజెంట్ అంతా ఫ్యూచర్ అంతా బాగానే ఉంది. కొన్ని కష్టాలు ఉన్నాయి కానీ అవి కూడా మంచిగానే ఉన్నాయి. కష్టాలు కూడా మంచిగా అనుకుంటేనే మంచిగా ఉంటాయి, కష్టమని కూడా సెట్ కావు. అన్న ఫోన్ మాట్లాడడానికి రాలే అన్న ఇక్కడికి. నైస్ మోటివేషనల్ స్పీచ్. అంతా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరు కలిసిరు, అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి
ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్ని వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజు